మనతో పాటు మాట్లాడడానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. రాంప్రసాద్ రెడ్డి గారు నమస్కారం అండి. ప్రస్తుతం అక్కడ ఈ ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు పూర్తయినట్లేనండి? మొత్తం అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందంటారా? నమస్తే అండి. ఇప్పుడే వెళ్తున్నామండి. ఒక 1 అవర్ లో స్పాట్ కి చేరుకుంటాం. ఇప్పటికే మా అధికారులు, ఎస్పీ గారు, కలెక్టర్, అలాగే మా స్థానిక శాసనసభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇది దురదృష్టకరం. ఇప్పటికే 13 మంది చనిపోవడం జరిగింది. మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం టిప్పర్ వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది. అలాగే ఇంకా వెహికల్ కి సంబంధించి ఇప్పుడు అధికారులు చెప్పేదాన్ని బట్టి ఇప్పటి వరకు అన్ని రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. హలో సార్, ఇది కీలక అక్కడ మలుపు ఉండటం, అదేవిధంగా చిన్న సింగిల్ రోడ్ అవటం కూడా ఈ ప్రమాదానికి కారణమని చెప్తున్నారు. ఒకవేళ ఈ ప్రమాదానికి అది ఏమన్నా యాక్సిడెంటల్ జోన్ గా లేదంటే అది మలుపు కారణం అనుకోవచ్చా అండి? అవునండి, గతంలో కూడా ఈ రోడ్ లో ఇలాంటి మలుపులు 2-3 ఉన్నాయి. దానిలో ఇది కూడా ఒకటంట. అక్కడ ప్రమాదానికి కారణమైతే పూర్తిగా టిప్పర్ డ్రైవర్దే అని చెప్తున్నారు మా అధికారులు. ఇది ఏదేమైనా కానీ ఇప్పుడు ఎవరైతే క్షతార్థులు ఉంటారో వాళ్ళకు ప్రభుత్వం ద్వారా సహాయ చర్యలు అందుతా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు కూడా దీన్ని గురించి ఇప్పటికే 2 మార్లు మాట్లాడడం జరిగింది. చికిత్స కోసం ఇంకా హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేసేదానికి కూడా మిగతా వాళ్ళని కూడా ప్రాసెస్ జరుగుతూ ఉందండి. రాంప్రసాద్ రెడ్డి గారు, అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం హాస్పిటల్స్ కి అయితే అందరినీ పంపించినట్లేనా? ఎవరి సిచ్యువేషన్ ఏమైనా క్రిటికల్ గా ఉందా? డీటెయిల్స్ ఏమైనా అందించారండి మీకు? ఇప్పుడున్న వాళ్ళలో బాగుందండి. ఇద్దరికి కొద్ది గాయాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకు కూడా ప్రాథమిక చికిత్స అందించడం జరిగింది. కొంచెం క్రిటికల్ ఏమైనా ఉన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ కూడా పరారైన సిచ్యువేషన్ ఉంది. మరి డ్రైవర్ కి సంబంధించి, ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారండి? ఇప్పటికే అధికారులు ఆ లారీ బస్సుకు సంబంధించి ఓనర్లు అలాగే దానికి సంబంధించిన వాళ్ళ గురించి ఆరా తీయడం జరుగుతూ ఉంది. వితిన్ 1-2 అవర్స్ పూర్తిగా మీకు డీటెయిల్స్ అందిస్తాం. సార్, ఇప్పుడు వరుసగా ఇటు ఏపీలో కూడా ఇది మొన్న కర్నూలు ఘటన, మరొక ముందే కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రమాదం జరిగింది. వరుసగా జరుగుతున్న ఈ భారీ ప్రమాదాలకు సంబంధించి అసలు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారండి? అవునండి, చాలా దురదృష్టకరం. కర్నూలు 3 నెలల ముందు జరిగింది, మళ్ళీ అప్పుడు ఇక్కడ జరగడం కూడా. డిపార్ట్మెంట్ అయితే దీని మీద సీరియస్ గా వర్కౌట్ చేస్తా ఉంది. ప్రతి ఒక్క బస్సుకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు అక్కడ రాజీ పడకుండా మొన్న కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత కూడా సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ఎక్కడైతే ఈ ఫిట్నెస్ లేని బండ్లు కూడా సాఫ్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా చర్యలు అయితే కట్టే. అదేనండి, ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి జరుగుతున్న ఈ ప్రమాదాలపై కూడా అరికట్టడానికి ఏమైనా కొత్త నియమాలు కానీ ఏమైనా గైడ్ లైన్స్ కానీ ఏమైనా తీసుకురాబోతున్నారండి? తప్పకుండా అండి. ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ లో ఎక్కువగా ఫైర్ కాట్ అంటే అగ్నికి ఆపుతవడం ఎక్కువగా జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా దీనిలో వెహికల్ యొక్క డిజైన్ లో మార్పులు అనుకోండి, దాంట్లో రావాల్సిన సేఫ్టీ అలారం, అలాగే ఏదైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్రమాదాన్ని తగ్గించే నివారణ చర్యలు తీసుకునే విధంగా ఏమైతే సిస్టమ్ కావాలో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఏ విధంగా తీసుకుంటే ప్రమాదాలు అరికట్టే దాని మీద కూడా మేము ముందుకెళ్తున్నాం. సార్, అయితే ఇలాంటి బస్ ప్రమాదాలు జరుగుతున్నప్పుడు స్లీపర్ బస్సుల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. అది కూడా వెనక భాగంలో ఉన్నవారు బయటికి రాలేక కూడా చాలా మంది మరణిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరి దీనికి సంబంధించి మీరు ఎటువంటి సజెషన్స్ చేయబోతున్నారండి? అంటే మీరు అన్నట్టుగా మార్పు చేర్పులకు వెళ్ళి ఏమైనా చేయాలనుకున్నట్లయితే? అవును, తప్పకుండా మీరు సూచన మీద ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం. మన కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ ఇదే విధంగా జరిగింది. మన కర్నూలు ఇన్సిడెంట్ అనుకోండి, ఇది అనుకోండి, అన్ని సేమ్ టు సేమ్ ఒకటే ఉండడం వల్ల ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనుకోండి, ప్రమాదం జరిగినప్పుడు అలాగే ఆ గోల్డెన్ అవర్స్ ఆ టైం ఏది ఉంటుందో దాంట్లో ఎట్లా ప్యాసింజర్ ను తప్పించే విధంగా ఏ విధంగా బస్సులో మార్పులు చేర్పులు డిజైన్ లో ఏమైనా లోపాలు ఉన్నాయో దీని విషయం కూడా నిపుణులతో సంప్రదించడం జరిగింది. అతి త్వరలోనే దీని మీద ఒక సపరేట్ గా దృష్టి సాధించి మార్పు చేర్పులు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.
అయితే సార్ లాస్ట్ టైం జరిగిన ప్రమాదంలో కూడా ఇటువైపు మనం వికారాబాద్ దగ్గర చూసుకుంటే టిప్పర్ కి సంబంధించిన ప్రమాదమే జరిగింది. ఇప్పుడు కూడా టిప్పర్ ని ఢీకొట్టడం వల్ల కూడా ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అంటే క్వారీల దగ్గర ఉండే ఈ టిప్పర్ లోడ్స్ కి సంబంధించి కూడా ఏమైనా గైడ్ లైన్స్ ఉండబోతున్నాయండి? అదే అండి, ఇప్పుడు ఎక్కువ యాక్సిడెంట్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. మొన్న జరిగిన తెలంగాణ ఇన్సిడెంట్, ఆంధ్ర ఇన్సిడెంట్ అయినా కూడా ఈ టిప్పర్లు అసలు లోకల్ గా ఉండే క్వారీల దగ్గర ఉండే వాళ్ళు రోజు మేము తిరుగుతూ ఉంటాం కదా, ఈ రోడ్లన్నీ మాకు పెట్టిన కోట అంటే మాకు రోజు తెలుసు అని అదే దృష్టిలో వాళ్ళు రెక్లెస్ గా పోవడం వల్లే జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్ అంతా. తప్పకుండా ఈ లోకల్ ఉన్న క్వారీస్, క్రషర్స్ సంబంధించి వాళ్ళను కూడా రేపు అధికారుల దగ్గర పిలిపించుకొని తప్పకుండా దీని విషయంలో అయితే చర్యలు అయితే ఉంటాయండి, గట్టిగా తీసుకుంటాం. సార్ అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు కానీ లేదంటే టిప్పర్లకి సంబంధించి కానీ హెవీ వెహికల్స్ కి సంబంధించి స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడిన అధికారులు అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు వస్తున్న బస్ కానీ టిప్పర్ కానీ ఉన్న స్పీడ్ తోనే ఉన్నాయండి, లేదంటే అధిక వేగంతో వస్తున్నట్టు ఏమైనా డీటెయిల్స్ ఏమైనా అందించారండి? ఎక్కడ స్పీడ్ అంటే ప్రమాద మలుపులు, డేంజర్ స్పాట్స్ లో ఆ డ్రైవర్ అనేవాడు కంట్రోల్ చేసుకొని పోలేదప్పుడు ఎక్కడ స్పీడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవని, ఎక్కడైనా కూడా నేషనల్ హైవేస్ లేకపోతే ఆర్ఎన్బి రోడ్లలో ప్రమాదాలు గురయ్యే దగ్గర స్పీడ్ లిమిట్ తగ్గించుకొని పోమని సైన్ బోర్డ్స్ పెడతారు తప్పక అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తప్పకుండా స్పీడ్ అనేది కూడా ఒక కాజ్ అయితే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ లో కనపడతా ఉంది. సార్ అయితే ఇంకా మరో గంటలో మీరు అక్కడికి ప్రమాద స్థలానికి చేరుకోబోతున్నారు అంటున్నారు కాబట్టి అక్కడ ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని చెప్తున్నారు? అంటే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అసలు బస్సులో ఉన్న మృతదేహాలను ఇంకా బయటకు తీసే అవకాశం ఉందా? ఎంత సమయం పడుతుందని ఏమైనా డీటెయిల్స్ చెప్పారండి? ఇప్పుడే మా ఎస్పీ గారు కూడా మాట్లాడారండి. వారు చెప్పిన ప్రకారం అంత కంట్రోల్లో ఉంది. ఎవరైతే డెత్స్ అయితే 13కు చేరడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇంటిమేట్ చేస్తున్నాం. ఎవరైతే వాళ్ళు ప్రమాదాల్లో గురయ్యారు లిస్ట్ అంతా తీసుకుంటున్నాం. అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళకు చికిత్స అందుతా ఉంది. మెరుగైన చికిత్స కోసం కూడా ఎమర్జెన్సీగా ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్ కూడా పంపించేదానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. సార్ అయితే గాయపడిన క్షతగాత్రులకి సంబంధించి వివిధ హాస్పిటల్స్ లో కూడా జాయిన్ చేశారు. మరి వారికి సంబంధించి పరామర్శించడానికి వెళ్ళబోతున్నారా? అవునండి, ఇప్పుడు నాతో పాటు హోమ్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు, వెళ్తున్నామండి. అలాగే అధికారులు కూడా అక్కడ అంతా సన్నద్ధం చేశారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అయితే ఇప్పటి వరకు అసలు మీరు అంటే గాయపడిన వారితో మాట్లాడడం ఏమైనా జరిగిందా? అసలు ఈ ప్రమాదానికి సంబంధించి గాయపడిన వాళ్ళు ఏమైనా చెప్పారా? డీటెయిల్స్ ఏమైనా వారితో ఏమైనా ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడారండి? అక్కడ మా స్థానిక శాసనసభ్యులు ఉన్నారండి. గాయపడిన వారితో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరుగుతుంది.